అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. యుద్ధం మరో 4-5 వారాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. గత 36 గంటలుగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టామని, ఇరాన్పై విస్తృత స్థాయిలో దాడులు చేశామని తెలిపారు. ఇరాన్పై జరిపిన దాడిలో ఆ దేశంలోని 48 మంది అగ్రనేతలు హతమయ్యారు. ఇది తమకు అద్భుత విజయమని అన్నారు ట్రంప్. ఇరాన్లోని వందలాది లక్ష్యాలపై దాడులు జరిగాయన్న ట్రంప్, రివల్యూషనరీ గార్డ్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలే టార్గెట్గా ఆపరేషన్ కొనసాగిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. రివల్యూషనరీ గార్డ్ ఆయుధాలు వదిలేయాలని అల్టిమేటం ఇచ్చారు. వెపన్స్ వదిలేస్తే పూర్తి రక్షణ కల్పిస్తామని మాటిచ్చారు. ఇరాన్ తీవ్రవాద బెదిరింపులను సహించేది లేదన్న ట్రంప్, స్వేచ్ఛ కోరుకునే ప్రతి ఇరానియన్ తన మాట వినాలని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. ఒకవేళ ఇరాన్ ప్రతీకారానికి దిగితే ఇంతకంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.